ఛానల్. ఈరోజు అయితే నేను ఒక కొత్త స్లైమ్ రెసిపీ చేయబోతున్నా. అదేంటంటే మనం నార్మల్గా ఫ్లవర్ కానీ గ్లూ కానీ చేస్తాము. ఇప్పుడు గ్లూతోని ప్లస్ బోరోలిన్తోని ఈజీగా స్లైమ్ చేయవచ్చు. లెట్స్ స్టార్ట్ అవర్ స్లైమ్ రెసిపీ. మనకు కావాల్సిన ఏంటంటే మిక్సింగ్ బౌల్, మిక్సింగ్ స్పూన్, గ్లూ, బోరోలిన్ అండ్ పౌడర్. నార్మల్ ఏది పౌడర్ అయినా సరే. లెట్స్ స్టార్ట్. ఇది మిక్సింగ్ బౌల్. ఇప్పుడు దీంట్లో కొంచెం గ్లూ వేసుకోవాలి. ఇంత గ్లూ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం బోరోలిన్ వేసుకోవాలి. ఇప్పుడు బోరోలిన్ వేసుకున్నాక మనం మిక్స్ చేస్తుంటే కొంచెం థిక్ అవుతుంది. మీకు ఒకవేళ థిక్ అన్నట్టు ఏం కనిపించకపోతే ఇంకా కొంచెం బోరోలిన్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మనం తక్కువ గ్లూ చేసుకుంటేనే మంచిగా అవుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ మిక్స్ చేద్దాం. చూడండి గాయ్స్, థిక్ అయింది. ఇప్పుడు మనం పౌడర్ యాడ్ చేయాలి. ఇంట్లో మనం లైట్గా వేసుకుంటూ మిక్స్ చేయాలి. మళ్ళీ ఎక్కువ ఏంటంటే థిక్ అవుతుంది. ఇప్పుడు మీకు థిక్ అయినా కానీ కొంచెం గ్లూ యాడ్ చేసుకుంటే మళ్ళీ సెట్ అవుతుంది. నేనైతే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నా గైస్, ఎందుకంటే ఇది డ్రై లాంటిది మనం నార్మల్గా యూజ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి గైస్, కొంచెం థిక్ అవుతుంది. ఇది చూడండి గైస్, కొంచెం థిక్ అవుతుంది. ఇది మాత్రం స్లైమ్ లవర్స్ కోసం. ఇది మీరు కంపల్సరీ ఇంట్లో ట్రై చేయాలి. మీకు అది చేసినాక కామెంట్స్లో నాకు ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు మనం ఇంకా కొంచెం పౌడర్ వేసుకుందాము. చూడండి గైస్, మెల్లమెల్లగా ఫామ్ అవుతుంది. మనకి ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మీకు స్లైమ్ అయ్యే వరకు పౌడర్ యాడ్ చేస్తూ ఉండండి. మీరు పౌడర్ యాడ్ చేస్తుంటే అది కంటైనర్కి అతుక్కోవడం ఆగుతుంది. చూడండి గాయస్, ఇప్పటికీ మన ఛానల్లో జస్ట్ 105 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ వీడియో చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూడండి గాయస్, కొంచెం కొంచెం ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫామ్ అయింది. లైట్గా పౌడర్ వేసి లాస్ట్ టైం కలిపితే అయిపోతుంది. ఒకసారి అయితే మీరు అంటుకుంటున్నా చెక్ చేయండి. నేనైతే ఇంకా అంటుకుంటుంది. కొంచెం పౌడర్ వేసి చేయొచ్చు. ఇదైతే పౌడర్తో చాలా మంచిగా అవుతుంది. ఇదైతే చాలా స్ట్రెచెస్ లాగా అవుతుంది గాయస్. చూడండి గాయస్, అయ్యింది మన స్లైమ్. సరే మనం స్ట్రెచ్ చేసి చూపిస్తాం మీకు. ఇదైతే మనం చెక్ చేసినప్పుడు మొత్తం అంటున్న చేతులకి. ఇప్పుడు ఒకవేళ మీ చేతిలోకి అంటినా కానీ ఇట్లా దాని మీద రబ్ చేస్తే పోతుంది. ఇది చూడండి గాయస్, ఇదైతే స్లైమ్ అయ్యింది. ఇది చాలా స్ట్రెచబుల్ ఉంటుంది.
మీకు అది అస్సలు అంటుకోదు గాయస్ ఒక్కసారి స్లైమ్ అయ్యాక. ఇది చాలా బాగుంటుంది సాఫ్ట్గా. మీరు ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు దీన్ని ఎన్నిసార్లు స్ప్రెడ్ చేస్తే అంత సాఫ్ట్ అవుతుంది. థ్యాంక్ యూ గాయస్ ఈ వీడియో చూసినందుకు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.